తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. మన సంస్కృతికి ప్రతీక అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఆషాఢ బోనాలు జూన్ 26 నుంచి ప్రారంభమయ్యాయి. అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తికి బోనం నైవేద్యం సమర్పణను తెలంగాణలో ఓ పండుగలా నిర్వహించుకుంటూ ఉంటారు. ఢిల్లెం పల్లెం చప్పుళ్లతో పోతురాజులు శివసత్తుల విన్యాసాలతో పాటు పసుపు బండారులు వేపల సువాసనల నడుమ కళ్ళు సాకలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల ఊరేగింపు సమయంలో నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మ అంటూ అందరూ కలిసి ఆడుతూ పాడుతూ చేసే ఆ వేడుకే తెలంగాణ బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణీయం. మరింత సమాచారం మా ప్రతినిధి సిరిసాగర్ అందిస్తారు. అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బోనాల పండుగని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసారి అయితే ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. మొన్న గురువారం రోజు అంటే జూన్ 26వ తేదీ నుంచి బోనాల పండుగ అయితే షురూ అయిపోయింది. ప్రభుత్వం లాంఛనంగా బోనాన్ని అయితే సమర్పించింది జగదాంబ మహంకాళి అమ్మవారికి. అలాగే మనం కింద ఇందాక చూసాం కదా, భక్త జనం అందరూ కూడా పైకి జగదాంబిక అమ్మవారి వద్దకైతే తరలి వస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనము అడుగు అడుగునా కూడా భక్త జనము బోనాలు ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి వాళ్ళకు సంబంధించిన మొక్కులు కోరికలు ఏమున్నా కూడా అమ్మవారికి చెప్పుకుందామని చెప్పి గోల్కొండ కోట కింది నుంచి కూడా పై వరకు వచ్చి అమ్మవారికి వాళ్ళ కోరికలను అయితే చెప్పుకొని దర్శించుకొని ఇంటికి వెళ్లేందుకు ఆహ్లాదకరంగా అయితే భక్త జనం అందరూ కూడా గోల్కొండ కోటపైకి అయితే తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అడుగడుగున జై శ్రీరామ్ అంటూ జగదాంబిక అమ్మవారి మహంకాళికి జై అంటూ అడుగడుగున ఇలాంటి నినాదాలే గోల్కొండ కోట అంతా కూడా మారుమోగిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు హైదరాబాద్ ఏసీపీ అయితే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఏంటి అని అయితే. హాయ్ సార్. సార్, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఇప్పుడు కొత్తగా అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోల్కొండ బోనాలను అయితే నిర్వహిస్తూ ఉంటుంది. ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి సంవత్సరము ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో ఈసారి కూడా భారీగా తెలంగాణ ప్రభుత్వం మంచి ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి క్యూ లైన్స్ మెయింటెనెన్స్ కానీ ఎక్కువ పోలీసుని డెప్యూట్ చేయడం జరిగింది. మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలనుసారం పొద్దునే మార్నింగ్ బై 6 o'clock నుండి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో జనాలు వాళ్ళు సమర్పించుకున్నటువంటి ఏదైతే బోనం ఉందో ప్రశాంతంగా వాతావరణంలో వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించుకుని వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా ఈ నెల రోజులు ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉంటాయంటారు? అంటే బోనాల పండుగ హైదరాబాద్ అంతా ఘనంగా జరుపుకుంటుంది. సో ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా? ట్రాఫిక్ అంటూ ఆంక్షలు అంటే ఏముండవు. బోనాలు ఘటాలు అని తీసుకుని వస్తున్న క్రమంలో మేము రెగ్యులర్గా ఎట్లా అయితే రెగ్యులేట్ చేస్తామో దానికంటే ఎక్కువ బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది ఆమె ప్రతి సంవత్సరం. ఈసారి కూడా అట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్పెషల్గా ఇక్కడ టెంపుల్ వరకు నాకు డెప్యూట్ చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ ఈ టెంపుల్ని జాగ్రత్తగా ఈ ప్రాంతంలో ఎలాంటి అందరూ కూడా వెళ్ళి పూజలు అవన్నీ చేసుకునే కార్యక్రమాలు చేసుకోవడానికి మా యొక్క మ్యాక్సిమం పోలీసు నుంచి మ్యాక్సిమం మా సహాయ సహకారాలు ఉంటాయి, కోఆపరేట్ చేస్తుంటాయి. ఈసారి భక్తుల తాకిడి ఏ విధంగా ఉందంటారు? ఎక్కువ జనం వచ్చారా లేదంటే? ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. బోనాలు అనేది హైదరాబాద్కు తలమానికం. బోనాలు స్పెషల్ కాబట్టి హైదరాబాద్ అంటే బోనాలు అంటే హైదరాబాద్ లాగా ఉంటుంది. అట్లాగే ప్రభుత్వం కూడా చాలా మంచి ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే టెంపుల్ దగ్గర డ్యూటీస్ చేసినాం. మళ్ళీ మమ్మల్ని ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం టైం ఫుల్ టైం మేము స్పెండ్ చేస్తాము. ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్స్, గోల్కొండ ఇన్స్పెక్టర్స్, టోలీ చౌక్ ఇన్స్పెక్టర్ అందరూ ఉన్నారు. ఇక్కడ మ్యాక్సిమం స్టాఫ్గా డెప్యూట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఇక్కడ ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము ఈసారి బోనాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. చైర్మన్ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈసారి బోనాలు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ తొలి బోనం అయిపోయింది. ఇది రెండో బోనం. ఈరోజు ఏదైతే భక్తులు తండోపుతండాలుగా వస్తున్నారో అది వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు మేము అంచనా ప్రకారం 2 లక్షల వరకు రావచ్చు. వాళ్ళకి ఎటువంటి అభ్యంతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం మేడం ఈరోజు. ఇంకా సో ఈసారి అంటే భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది చూస్తున్నారు కదా మేడం. కింద నుంచి ఏదైతే మేడం స్టార్టింగ్ నుంచి వస్తున్నారో ఇప్పుడు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. ఈ రోజు ఏం చేస్తారంటే బోనం ఎవరైనా చేసుకునే వాళ్ళకి కింద వాళ్ళు చేసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళతోటి భక్తులు ప్రతి రాష్ట్రం నుంచి వస్తూనే ఉంటారు. ఈరోజు ఎవరికి ఇబ్బంది కాకుండా అయితే క్యూ లైన్ పాటిస్తున్నాము. వాళ్ళకి దర్శనం చేసే భాగ్యం అందరికీ చేస్తున్నాం మేడం. ఈవినింగ్ వరకు ఇంకా రష్ పెరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇంకా కాలేదు మేడం. లంచ్ టైం దాటితే చాలు మీకు ఇంకా ఎక్కువ అయిపోతుంది. చాలా క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ మీరు తట్టుకోలేరు. కాకపోతే మేము వాలంటీర్స్ అందరినీ పెట్టినాము.
చాలా మంది 100 మంది వాలంటీర్స్ ఉన్నారు. భక్తుల మాటకు ఎటువంటి ఆకంఠం కలగకుండా వాళ్ళు దర్శనం చేసే బాధ్యత మాది ఉన్నది. వాళ్ళ చైర్మన్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్ చూస్తున్నారు కదా, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి పని వాళ్ళనే ఉన్నారు. ఈ బ్యారికేడ్స్ వాళ్ళు బ్యారికేడ్స్ వేసారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు రెండో బోనం దర్శనానికి భక్తులకి సేవ చేయడానికి అందరు రెడీగానే ఉన్నాం మేడం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు ఈసారి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూచారు కదండి, గోల్కొండ కోట అంతా కూడా జగదాంబిక అమ్మవారికి, మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి భక్తి చాటుకోవడానికి జనమంతా కూడా గోల్కొండ కోట వైపే తరలి వస్తున్నారు. ఈ రోజు ముఖ్యంగా ఆదివారం కావడంతో భక్త జనమందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ, భక్తులందరూ కూడా గోల్కొండ కోట వైపే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగుతుంది. దాదాపు 2 లక్షల మంది వరకు ఈ రోజు సండే రోజు అమ్మవారిని దర్శించుకునే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇది గోల్కొండలో ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో శిరీష, గోల్కొండ.